ఇక్కడ తెలంగాణ ప్రజలకు నియోజకవర్గాలలో రోడ్లు వేయడానికి నియోజకవర్గాలలో ఆ ఎమ్మెల్యేలకు ఏమైనా ఫండింగ్ చేయడానికి పైసలు లేవు. ఎమ్మెల్యేలకు 1 కోటో 2 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఏమైనా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పైసలు ఇద్దామంటే లేవు. ఈ ఫ్యూచర్ సిటీకి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయన్న అంటే ఇప్పుడు ఏంది దీంట్లో ఒక చర్చ ఏంది చెప్పనా అంటే నాకున్నటువంటి ఏదైతే అవగాహన ప్రకారం నేను చెప్తున్నా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కదా, ఒక 100 ఎకరాలు అనుకో. ఈ 100 ఎకరాలు రైతుల దగ్గర నుండి రేవంత్ రెడ్డి కొనుగోలు చేస్తాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీ పేరుతోటి, మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ అనేటటువంటి పేరుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ 100 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకుంటారు. సరే, వాళ్ళ పరిహారం ఇచ్చి కొనుక్కుంటారు అనుకుందాం గవర్నమెంట్. ఈ 100 ఎకరాలు ఈ ఫ్యూచర్ సిటీలో కంపెనీలు పెట్టడానికి వస్తారు కదా, వ్యాపారవేత్తలు కంపెనీలు పెట్టడానికి వస్తారు కదా, ఈ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు లీజు కన్నా ఇస్తారు. ఈ భూములు లీజు కన్నా ఇస్తారు, లేకపోతే ఈ భూములు అమ్ముకుంటారు. వీళ్ళకి దగ్గర ఏమో అడ్డిక్ పౌషర్గా ఉంటారు రైతుల దగ్గర, ఈ కొనేటోనికేమో ఎక్కువగా అమ్ముకుంటారు. ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే ఎక్కువగా అమ్ముకుంటారు. ఇది రియల్ ఎస్టేట్ దందా కదా మరి. మళ్ళీ ఈ కొనేటోళ్ళు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, రేవంత్ రెడ్డి బినామీలు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచే ఉంటారు. మళ్ళీ కొనేటోళ్ళు కూడా రైతుల దగ్గర నుండి భూములు కొనేటోళ్ళు. లేకపోతే అవసరం అనుకుంటే ఈ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించి ఈ బిల్డింగ్లు లీజుకి ఇస్తారు. ఇవి కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి, దందా. ఇది కూడా దందా కిందకే వస్తాయి. ఏదైనా కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక దందా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారవుతుంది. ఒక దందా చేయడానికి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డో, కొండల రెడ్డో, లేకపోతే ఇంకోళ్ళు ఏమైనా చేయొచ్చు. మరి నేనేమంటున్నా, సరే ఫ్యూచర్ సిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటే, సరే ఓకే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, కాదని కాదు. కానీ మీరు ఫ్యూచర్ సిటీ పేరుతోటి 100 ఎకరాలు రైతుల దగ్గర నుండి గవర్నమెంట్ తీసుకొని, ఈ గవర్నమెంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అవి ఎక్కువ పైసలకు లీజుకి ఇస్తారేమో అనిపిస్తున్నది. ఏది రియల్ ఎస్టేట్ కోసమో, లేకపోతే ఈ భూములను వేరే వాళ్ళకి లీజుకో, లేకపోతే వేరే వాళ్ళకు ఎక్కువ పైసలకు అమ్ముకుంటారేమో అని అనిపిస్తుంది. మళ్ళీ ఇది గవర్నమెంట్కి లాభం అయితే ఓకే, కానీ మీ సొంత ప్రయోజనాలకి ఫ్యూచర్ సిటీ పేరుతోటి భూములను ఖతం చేద్దాం అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు జనాలు కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం రకరకాల ప్రయత్నాలలో ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఇదంతా చూస్తుంటే, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే, మళ్ళా రేవంత్ అన్న బాగా వ్యతిరేకత మూట కట్టుకొని కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేటట్టే కొడుతున్నాడు. సింపుల్. అప్పుడు కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం రేవంత్ రెడ్డికి పాజిటివ్ అయ్యి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కేసీఆర్ పాజిటివ్ అవుతుంది. ఎట్లా? మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని అంటారు జనం మళ్ళా. కాబట్టి మళ్ళీ ఇదే వ్యతిరేకత కేసీఆర్కు ఫేవర్ అవుతుంది. ఇదే జరిగే అవకాశం ఉంటుంది, రాసి పెట్టుకోరు.